హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్టీవీ. హలో బీసీ చలో హైదరాబాద్. బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని డెడికేటెడ్ కమిషన్ నివేదిక ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని పడిగే ప్రశాంత్ ముదిరాజ్ తెలంగాణ ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర యువత అధ్యక్షులు తెలిపారు. జనవరి 23వ తేదీన సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద జరిగే బీసీల భారీ సభకు బీసీ కులాలు, కుల సంఘాల నాయకులు, మేధావి వర్గం అధిక సంఖ్యలో పాల్గొనాలని, విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పడిగే ప్రశాంత్ ముదిరాజ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా ఇచ్చిన హామీ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు 42% పెంచుతామని ప్రకటించారు. కామారెడ్డి డిక్లరేషన్ మేరకు రిజర్వేషన్లు పెంచిన తరువాతే ప్రభుత్వం ఎన్నికలను నిర్వహించడంపై ఆలోచన చేయాలని, లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని పడిగే ప్రశాంత్ ముదిరాజ్ అన్నారు. కృషి చేస్తామని చెప్తా ఉన్నాం. అదే విధంగా మేము బీసీలుగా మేము 60% పైనే ఉన్నాం. ఈ 60% పైన ఉన్న మాకు 42% రిజర్వేషన్ ఇస్తామని వాళ్ళు చెప్తున్నారు. దీన్ని ఏ విధంగా చెప్తున్నారని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాం. మరి కవితక్క గారు అభినవ సావిత్రిబాయి పూలే లాగా బీసీల కోసం ఈ రోజు పెద్ద ఉద్యమాన్ని నిర్మిస్తా ఉన్నారు. ఈ ఉద్యమానికి తెలంగాణ బీసీలంతా మద్దతు తెలపాలని చెప్పి నేను విద్యార్థి జేఏసీ అధ్యక్షునిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను. బీసీలకు 42% రిజర్వేషన్ను, బీసీలకు 42% రిజర్వేషన్లను, కామారెడ్డి డిక్లరేషన్ను, బీసీల ఐక్యత, బీసీలకు ఐక్యత, 42% రిజర్వేషన్ను, ఆంధ్ర పార్క్ లో జరిగే మహాసభను, బీసీలకు 42% రిజర్వేషన్ను, బీసీలకు 42% రిజర్వేషన్ను, బీసీ డిక్లరేషన్ను స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు. జై బీసీ, జై బీసీ, వద్దిల్లాలి బీసీల ఐక్యత, వద్దిల్లాలి బీసీల ఐక్యత. జయప్రదం చేయండి ఇందిరా పార్క్ వద్ద జరిగే బీసీ మహాసభను, జయప్రదం చేయండి ఇందిరా పార్క్ వద్ద జరిగే బీసీ మహాసభను. 42% రిజర్వేషన్ను, బీసీల రిజర్వేషన్ అమలు పరిచినాకనే, బీసీల రిజర్వేషన్ అమలు పరిచినాకనే రిజర్వేషన్ను, బీసీలకు 42% రిజర్వేషన్ను. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.